మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అంటే వివిధ రంగాలకు సంబంధించినటువంటి వారి సమస్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళ సాధక బాధలు రాజకీయ పార్టీలకు తెలియజేసే విధంగా కూడా వాళ్ళు కొన్ని విన్నపాలు అయితే వినిపించుకుంటున్నారు. అదే క్రమంలోనే ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా మారినటువంటి ఉమెన్ ట్రాఫికింగ్ అంటే అమ్మాయిలు అక్రమ రవాణా, అదే దాంతోపాటు వ్యభిచారకు సంబంధించినటువంటి కొంతమంది అమ్మాయిలు కూపిలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి పునరావాసం కల్పించే విధంగా అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయక సహకారాలు ఎంత మేర అందుతున్నాయి. మ్యాక్సిమం 4 లక్షల మందికి పైగా ఇటువంటి బాధితులు ఏపీ వైపు ఉన్నటువంటి సందర్భంగా ప్రభుత్వం ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదు, అసలు వాళ్ళని ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వాళ్ళకి సమస్యలు ఎలాంటి ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళాలి, వీళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకువెళ్ళాలి అనే దానిపైన కూడా ఆ బాధితులకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారు. ఏదైతే విముక్తి ఫౌండేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు మనతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. మేడం, అసలు 4 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారంటున్నారు. అసలు వీళ్ళ తరపున ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుంది? అంటే ముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉండేదంటే మేము చాలామందికి మీడియా దగ్గరికి తీసుకెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి దగ్గర దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం విజయవాడలో మేము చాలాసార్లు ఫైట్ చేసాం. ఎంపీలకి ఎమ్మెల్యేలకి లెటర్స్ ఇవ్వడం, అన్ని వర్గాల చుట్టూ తిరగడము, వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నప్పుడు మేము చేస్తాము అది ఇది అని చెప్పి మేము ఇచ్చిన లెటర్స్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా చేద్దాము, అలాంటి వాళ్ళకి చేయాలి కదా, నిస్సాయ స్థితిలో ఉన్నారు, వాళ్ళకంటూ ఎవరు గుర్తింపు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు అంత భరోసా ఇచ్చిన వాళ్ళు మేము తీరా అడిగి సంవత్సరాలు నెలలు అయిపోతున్నా సరే వాళ్ళు ఎటువంటి చేపట్టట్లేదు. పైగా వాళ్ళు ఏమి డిమాండ్స్ అడుగుతున్నారంటే వాళ్ళకి నష్టపరిహారం అందాలి, ఎవరైతే నష్టపోయి ఉన్నారో మహిళలు వాళ్ళు నష్టపరిహారం అందాలి. ఎందుకంటే వాళ్ళ ఆ వృత్తిలో బాగా మగ్గిపోయి చాలా నిస్సాయి స్థితిలో చెప్పుకోలేని బాధలు కష్టాలు ఉంటాయి. అధిక వడ్డీలకే కానీ పిల్లలు ఇదే వృత్తిలో కొనసాగించడం కానీ అలాంటివి చాలా, అంటే సొంత గృహాలు లేకపోవడము, ప్రభుత్వ పథకాలు అందకపోవడము, గుర్తింపు లేకపోవడము అనేది నిస్సాయి స్థితిలో ఉండడం వాళ్ళు చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఎవరు గుర్తించట్ల పార్టీలో. నిస్సహాయ స్థితి అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు, ఎందుకు ఆ వైపు వెళ్లాల్సి వచ్చింది? కొంతమంది ఉమెన్ ట్రాఫికింగ్ అంటే అమ్మాయిలని అక్రమ రవాణా చేసేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అది ఏ విధంగా ఉన్నాయండి? అంటే చిన్న చూపు చూడడం వాళ్ళని, అంటే చుట్టుపక్కల వాళ్ళే కానీ బంధుమిత్రులే కానీ ఇలాంటి వృత్తిలో కొనసాగుతున్నారు కాబట్టి చిన్న చూపు. ముందు వాళ్ళకి మెయిన్ పాయింట్ ఏంటంటే చిన్న చూపు చూడడం అనేది వాళ్ళకి బాధాకరంగా ఉంది. వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు, మాకు గౌరవనీతం అనేది ఇవ్వట్లేదు, మాకు గౌరవం అనేది మాకు దక్కాలి. అదే ఉద్యోగానికి వెళ్ళినా సరే ఎవరైనా ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డుకి వెళ్ళినా కూడా ఇది లేదు అది లేదు మీరు ఇక్కడ వాళ్ళు కాదు అని అంటాం. వాళ్ళని ఏదో ఒక విధంగా కారణంగా వెలివేసినట్టు మాట్లాడుతున్నారు. అలాగే కుటుంబ సభ్యులు వారు పొట్టకూటి కోసం వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఇలాగా నువ్వు ఇది అనేసరికి వాళ్ళు చిన్నచూపు ఉంచడం వల్ల వాళ్ళు ఇంకా అనేక అలవాట్లకి లోబడిపోవడము, డ్రగ్స్కి అలాంటి వాటికి అలవాటు పడిపోవడము, అలాంటి వాటిల్లో ఉండడం వల్ల వాళ్ళు నిస్సాయి స్థితిలో అనేది ఉంటున్నారు. అలాంటివే ముందు వాళ్ళు ప్రభుత్వం నుంచి కోరుతున్నారు. అలాగే నష్టపరిహారము లేకపోతే 20,000 రూపాయలు ఇస్తామంటున్నారు ఎవరైతే నష్టపోయిన మహిళలు ఉంటారో, అది కూడా కనీసం ఒక 10 మంది 15 మంది ఏపీ మొత్తం మీద. అలాగే నష్టపరిహారం వాళ్ళకి 8 లక్షల దాకా రావాల్సింది కనీసం 1,00,000 రూపాయలు కూడా వాళ్ళ చేతికి అందట్లేదు, ఏది కూడా వాళ్ళకి దక్కట్లేదు అనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దాకా వచ్చిన వాళ్ళు మాకు సహాయం చేయండి, మేము గెలిపిస్తాము, మేము ఓటేస్తాము, కానీ మాకు ఏం చేస్తున్నారు? మేము చేయాలనుకుంటే మాకు ఎవరైనా మద్దతు ఇవ్వండి, మేము ఇది గెలిస్తే మేము ఇది చేస్తామని వాళ్ళు డిమాండ్స్ వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు హామీ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు ప్రభుత్వం. ఉమెన్ ట్రాఫికింగ్ అంటే అమ్మాయిలని అక్రమ రవాణా చేయడం అంటారు. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి, కఠినమైనటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి. సో వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్? అని సెక్స్ వర్కర్లని అసలు గుర్తించట్లేదు. ఫస్ట్ సెక్స్ వర్కర్లకి మేము మా విముక్తి తరపున డిమాండ్ చేస్తుంది ఏంటంటే 40 ఏళ్ళు వచ్చిన తర్వాత సెక్స్ వృత్తిలో తను ఇంకా ఉండలేదు. ఎందుకంటే అప్పటికే తన ఇదంతా అయిపోతుంది, తనకు భర్త ఉండడు, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. తనకు కావాల్సింది ఏంటంటే సెక్స్ వర్కర్కి ఫస్ట్ పెన్షన్ సదుపాయం అందించమని మేము మా విముక్తి ద్వారా కోరుతున్నాం. మహిళలు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారంటారండి? అంటే ఈ ఒక్క వృత్తిలోకి బలవంతంగా వచ్చినారు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఉపాధి అవకాశాలు లేకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు?
ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు ఎందుకు ఆ స్థితిలోకి వచ్చారనేది ఎవరికి ఏంటి తెలియదు. ప్రజెంట్ వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ పిల్లల కోసమే అవ్వచ్చు, వాళ్ళ కుటుంబ సమస్యల గురించి ఈ వృత్తిలో ఎందుకని వచ్చారనేది వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు, బయట వాళ్ళు అయినా ఎవరైనా సరే వాళ్ళని చిన్న చూపుగా వివక్షతతో మాట్లాడతారు. ఈ అమ్మాయి ఇలాంటిది అని చెప్పి. అక్కడ వాళ్ళు ఏంటంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి. వాళ్ళకి ముందు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సదుపాయం లేదు, ప్రభుత్వ పథకాల నుంచి వచ్చేవి ఏమీ లేవు. ఫస్ట్ ఇప్పుడు ఇల్లులు పెడుతున్నారు. వాళ్ళు చాలామంది మాలో విముక్తి వాళ్ళకి చాలామంది కూడా ఇల్లులు రాలేదు, కొంతమందికే వచ్చినాయి. మేము డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పెట్టడానికి కూడా మేము ఆల్రెడీ లెటర్ కూడా తీసుకున్నాం, అందరితో మాట్లాడుతున్నాం. ప్రస్తుతం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఏంటి అడిగేది ఏంటంటే మాకు సంవత్సరాల తరబడి నెలల తరబడి హోమ్లో ఉంచుతున్నారు, మాకు త్వరగా ఇంటికి పంపిస్తే మా ఇంట్లో కూడా మేము అందరికి కూడా చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు బాధపడేది ఏంటంటే వాళ్ళ పిల్లల గురించి బాధపడుతున్నారు. నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలా అవ్వకూడదని చెప్పేసి మేము విముక్తి తరపున ఇలా బాధిత మహిళల పట్ల మేము వర్క్ చేస్తున్నాము. ఫైనల్గా సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా ఈ విముక్తి ఫౌండేషన్లో ఒక సభ్యుడిగా ఉంటూ దీనిపైన ఫైట్ చేస్తూ వస్తున్నారు. సార్, అసలు మీరు ప్రభుత్వాన్ని ఎటువంటి డిమాండ్ ఉంచబోతున్నారు? నిజంగా 4 లక్షల మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారంటే అది చిన్న విషయం కాదు. ఇటీవల ఒక రాజకీయ పార్టీ నేత కూడా ఈ ఉమెన్ ట్రాఫికింగ్ పైన ఒక కామెంట్ అయితే చేశారు, అది అవాస్తవం అని చెప్పి చాలామంది కూడా భావించారు. కానీ మీరు చెప్తున్నటువంటి గణాంకాల ప్రకారం ఇది వాస్తవంగా తెలుస్తోంది. అసలు ప్రభుత్వాన్ని మీరు ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందంటే ఆల్రెడీ ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఉన్న జీవోలు ఉన్నాయో, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జీవోల్లో ముఖ్యంగా GOMS నెంబర్ 1 2003లో వచ్చిన జీవో ఉంది. ఈ వచ్చిన వాళ్ళందరికీ పునరావాసం కల్పించడం, వాళ్ళకి సోషల్ ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఇవ్వాలి అనేది ఆ జీవోలో క్లియర్గా ఉంది. 2, వాళ్ళ పిల్లలని రక్షించాలి, పిల్లల్ని మళ్ళీ వృత్తిలోకి వెళ్లకుండా కాపాడాలనేది కూడా సపరేట్గా ఇంకో జీవో ఉంది, అవి అమలుపరచాలి. ఇంకోటి ఏంటంటే శిక్షలు పట్టాలి. ఇప్పుడు మేజర్గా అంటే ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క మెయిన్ రోల్ ఏంటి? ఈ కేసుల్లో ప్రభుత్వం పెట్టిన కేసులుగానే ఉంటాయి. ఎందుకంటే రిస్క్ చేశారు పోలీసులు, రిస్క్ చేసినప్పుడు వీళ్ళ తరఫున వాదించాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వీళ్ళ పక్కన వాదించట్ల. ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హోమ్ డిపార్ట్మెంట్ కూడా ఈ ట్రాఫికింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో, ఈ ట్రాఫికింగ్ కేసుల్లోని ఏ స్థితిలో ఉంది, ప్రాసిక్యూషన్ ఎలా ఉంది, ఎందుకు శిక్షలు పట్టలేదు అనేది కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా కనీసం రివ్యూ చేయట్లా. ఆ రివ్యూ మెకానిజమే లేదు. ఇంకోటి ఇచ్చేట్లో మేజర్గా మన దేశంలో చూసుకుంటే, మన రాష్ట్రంలో చూసుకుంటే 2019 నుంచి 2022 దాకా NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం దాదాపు 1690 మంది రిస్క్ అయినారు. అయితే 1690 మంది చూసుకుంటే మనకి ట్రాఫికర్కి శిక్ష పడ్డటువంటి పర్సంటేజీ 8% దాటట్లా. అంటే మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? ఈ 1600 మంది అమ్మాయిలు రిస్క్ అయితే 1600 మంది ట్రాఫికర్స్ ఉంటే ఈ 16 మంది ట్రాఫికర్స్ తప్పించుకుపోతుంటే వాళ్ళు మళ్ళీ అదే పని చేస్తున్నారు. పైగా వీళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళినా కూడా వీళ్ళని మళ్ళీ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కోర్టులో వీళ్ళ చేత సాక్ష్యం చెప్పకుండా కూడా వీళ్ళని ఇచ్చేస్తున్నారు. దానికి మన చట్టం ఒకటి ఉంది, విక్టిమ్ విట్నెస్ ప్రొటెక్షన్ అని చెప్పి ఉంది. మరి ఆ చట్టాన్ని అమలు చేయడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఒక విక్టిమ్ని రిలీజ్ చేయగానే ఇమ్మీడియట్లీ కూడా ఒక DSP స్థాయి అధికారి ఏమికి ఎటువంటి థ్రెట్ ఉంది అనేది చూడాలి, అది చూడలేదు. ఇంకోటి ఏంటంటే మేజర్గా ఒక కేసు నుంచి పెట్టిన తర్వాత 4 ఏళ్ళు 5 ఏళ్ల పాటు ఆ కేసు ఏమైందో కూడా ఎవరికి తెలియట్లేదు. అసలు దానివల్ల విక్టిమ్ ధైర్యంగా వచ్చి కోర్టుకు వచ్చి తర్వాత అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఎవరో పెళ్లి చేశారు, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఉన్న తర్వాత భర్తతో సంసారం చేసుకుంటూ మామూలు మహిళలాగా జీవిస్తున్నప్పుడు 4 ఏళ్ల తర్వాత కోర్టు నోటీసులు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమంటే ఏ మహిళ వచ్చి సాక్ష్యం చెబుతుంది? మొగుడు ఊరుకుంటాడా? ఎందుకు కోర్టుకు వెళ్ళాలి? ఏం జరిగింది? నువ్వు ఇట్లా వ్యభిచారిగా వెళ్ళావా అని అంటే ఆ మొగుడు ఆ అమ్మాయిని రానిస్తాడా? రానివాడు కదా. సో అందువల్ల వీళ్ళు కూడా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పట్లేదు. అందువల్ల మేజర్ డిమాండ్స్ ఏంటంటే, ఒకటి ఫస్ట్గా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్లీగా వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయాలి. ఎగ్జిస్టింగ్ ఉన్న జీవోలు ఏవైతే ఉన్నాయో, GOMS నెంబర్ 1 కానివ్వండి, GOMS నెంబర్ 28 కానివ్వండి, అదేవిధంగా విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్స్ కానివ్వండి, ఇవి అందరికీ అమలయ్యేలా చూడండి. ఇంకోటి మేము ఏం కోరుతున్నామంటే, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే వచ్చిందో సక్సెస్ఫుల్గా నడుస్తుందని చెప్పుకుంటున్నామో, వీళ్ళని హోముల్లో పెట్టకుండా ఒక 10 రోజులు 15 రోజులు ఉంచిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళని గ్రామ సచివాలయ వ్యవస్థ అంటే కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ ఇవ్వండి. కాబట్టి ఇమ్మీడియట్లీ అమ్మాయిని ఆ ఊరు పంపిస్తే ఆ సచివాలయ వ్యవస్థలో మహిళా పోలీసు ఉన్నారు, అదేవిధంగా గ్రామ వాలంటీర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ఆమెను ఒప్పచెప్తే ఆమెకు ఫస్ట్ ప్రొటెక్షన్ వస్తుంది. 2,
ఎక్కడో రిహాబిలిటేషన్కి అవసరం లేదు, గవర్నమెంట్కి ఫండ్స్ కూడా సంబంధం లేదు. ఎందుకంటే ఆ ఊళ్ళోని మహిళా సంఘాలు ఉంటాయి. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఏదో గ్రూప్లో ఈ అమ్మాయిని సభ్యురాలుగా చేర్పిస్తే, ఆ గ్రూప్లో ఉన్న డబ్బుల్లో నుంచి 10,000 20,000 లాంటి అమ్మాయికి అప్పు ఇప్పిస్తే ఆమె ఆ ఊళ్ళోని చిన్న చిల్లర కొట్టు ఇంకేదో పెట్టుకుని ఉంటుంది. రెండు, ఆ కమ్యూనిటీ మళ్ళీ ఆ అమ్మాయిని చిన్న చూపు చూడకుండా ఆ కమ్యూనిటీ కూడా ప్రొటెక్షన్ మెకానిజం అనేది ఉంటుంది. రెండు, మహిళా పోలీసు ఎవరైతే ఉంటారో వారం వారం వచ్చి ఈ అమ్మాయిని చూస్తూ ఆ ఊళ్ళో ఉండే ట్రాఫికర్ ఎవరైతే ఉన్నాడో వాడి మీద బైండ్ ఓవర్ కేసు పెట్టడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మళ్ళీ ఆ గ్రామంలో ఆ అమ్మాయి ట్రాఫికింగ్ కాకుండా ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ అమ్మాయి ధైర్యంగా ఎప్పుడైతే తనకి సొంతంగా కాళ్ళ మీద నిలబడటానికి అవకాశం కల్పిస్తే ఆ అమ్మాయి ధైర్యంగా కోర్టుకు వచ్చి కోర్టు ముందు సాక్ష్యం చెప్తుంది. పర్యవసానంగా ట్రాఫిక్ శిక్షలు పడే సంఖ్య పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే శిక్షలు పెరుగుతున్నాయో నేరం తగ్గుతుంది. ఈ మహిళల్లో కూడా ధైర్యం వచ్చిన తర్వాత వాళ్ళే ట్రాఫికర్స్ని పట్టిస్తారు. ఏ మహిళకైతే నువ్వు ధైర్యం ఇచ్చి ఎంపవర్మెంట్ చేసి పునరావాసం కల్పిస్తావో ఆ ట్రాఫికర్ అనే ముఠాలను మొత్తం కూడా పట్టిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే దేశంలో ఈ యొక్క సంఖ్య కూడా రాను తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల మేము గవర్నమెంట్ని మేజర్గా కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ కల్పించండి. ఉన్న జీవోలు ఏవైతే ఉన్నాయో అవి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూడమని కోరుతున్నాం. సో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలు, మానభంగాలకు సంబంధించి చాలా వరకు వార్తలు వింటూ ఉంటాం. కాకపోతే అదే కోవలోనే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే బలవంతంగా ఈ వ్యభిచార గుంపులోకి దింపడం, లేకపోతే వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎరవేసి ఇటువంటి వృత్తిలోకి బలవంతంగా తీసుకురావడం, అటు తర్వాత వాళ్ళు సమాజంలో తలెత్తుకునే పరిస్థితి లేకుండా ఉండడంతో వాళ్ళని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీలో 4 లక్షల మందికి పైగా ఇటువంటి బాధితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ పక్షాన ప్రభుత్వం ఒక కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అమలు చేయట్లేదనేటువంటి ప్రశ్న మాత్రం ఈ విముక్తి ఆర్గనైజేషన్ ప్రశ్నిస్తోంది. రాబోయే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా ఒక పార్టీకి సపోర్ట్ చేయాలంటే మా తరపున ఉన్నటువంటి డిమాండ్స్ని పరిష్కరించకపోతే వాళ్ళకి ఓటు వేయము, నోటాకు ఓటు వేస్తామని చెప్పి కూడా ఆర్గనైజేషన్ తరపున సభ్యులంతా కూడా డిమాండ్ వినిపిస్తున్నారు.